నిన్నటి నుంచి కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్ అయిందంటూ సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోయింది. కొందరు అయితే కుమారి ఆంటీ మీద జాలి చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద సీరియస్ అయ్యారు. ఎంతో మంది యువ వ్యాపారకులకు ఆమె ఆదర్శమని, అలాంటి ఆమె బిజినెస్ క్లోజ్ చేయించడం ఏంటంటూ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నాలు చేశారు. కానీ కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్ చేయించడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసులే స్వయంగా తెలిపారు. ఆమె బండి వద్ద తినడానికి వస్తున్న వారి సంఖ్య వందల్లో ఉండటంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడం వల్లనే క్లోజ్ చేయించినట్టు తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. అయితే తాజాగా ఆమెకు గుడ్ న్యూస్ తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కుమారి ఆంటీ బిజినెస్ కు లైన్ క్లియర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కుమారి ఆంటీ బిజినెస్ ను ఇంతకు ముందు ఉన్న ప్లేస్ లోనే యథావిధంగా నడిపించుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని పోలీసులను ఆదేశించారు. కుమారి ఆంటీ ఎంతో మంది యువ వ్యాపారవేత్తలకు ఆదర్శంగా ఉంటుందని, అలాంటి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది తప్ప ఇబ్బంది పెట్టదని రేవంత్ స్పష్టం చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల పక్షాన, సొంతంగా వ్యాపారం చేసుకునే వారి పక్షాన ఉంటుందని తెలిపారు. కుదిరితే త్వరలోనే రేవంత్ వెళ్లి ఆమె స్టాల్ ను విజిట్ చేస్తారని కూడా అధికారులు తెలిపారు. దాంతో కుమారి ఆంటీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆమెకు న్యాయం జరిగిందని రేవంత్ ను ప్రశంసిస్తున్నారు.